ఇప్పుడు బీసీలకు న్యాయమైన వాటా దక్కాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. 56% బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకి సమాన వాటా దక్కాలనేదే మీ ఇంటెన్షన్ కదా. ఒక పని చేయరి, ఇప్పుడు నీళ్ళు అయితే మన చేతిలో లేవు, 42% రిజర్వేషన్ కేంద్ర చేతిలో. ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి 4 ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి. 4 ఎమ్మెల్సీ సీట్లలో బీసీల వాటా బీసీలకు ఇవ్వండి. ఇక ఈడ తెలుస్తుంది మీ చిత్తశుద్ధి. ఇక్కడ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకపోవడం, 4 ఎమ్మెల్సీ సీట్లలో 4గిట్లలో సగం వాటా బీసీలకు ఇవ్వండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నదే. ఇదైతే నరేంద్ర మోడీ గారు అడ్డుకునేది లేదు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకునేది లేదు. ఇది ఈ బీసీలకు ఇవ్వాల్సినటువంటి 50% వాటా ఏదైతే ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు 4 ఉన్నాయి కదా, ఈ 4గిట్లలో 2, ఒకటి బీసీలకు, ఒకటి ఎంబీసీలకు ఇవ్వండి, ఒకటి ఎస్సీలకు ఇవ్వండి. ఇట్లా ఇవ్వండి. ఇవి ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇప్పుడు 4 ఉన్నాయి ఎమ్మెల్సీలు. ఇక అవి కేంద్రంతో కొట్లాడాల్సిన పని లేదు, ఎవరు లేదు. ఇప్పుడు బీసీల మీద ప్రేమ గల్ల ప్రభుత్వమే ఉంది కాబట్టి, బీసీల మీద అత్యంత ప్రేమ వలుకోవచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇప్పుడు అది అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం నిర్ణయం మేరకు. అగో మరి ఈడ ఇట్లెట్లయితా ఉంది. మంత్రి పదవుల విషయంలో కూడా మరి అధిష్టానం చూసుకుంటారు, అది కూడా మీరు విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ 4 ఎమ్మెల్సీల్లో మీ దగ్గర లెక్క ఉంది ఆ బీసీలకు సంబంధించి, ఈ లెక్క ప్రకారం 4 ఎమ్మెల్సీ స్థానాలను బీసీల వాటా బీసీలకు వంచుర్రి చాలు. ఇక ఓసీలకైతే ఒక్కటి రాదు, ఒక్కటి కూడా రాకూడదు. ఇక వస్తే దాని కథ వేరే, మళ్ళీ అది మాట్లాడుకుందాం. కానీ ఈ 4గిట్లలో 2 మాత్రం ఖచ్చితంగా బీసీలకు దక్కాలి.